ఎపిసోడ్ 279 పర్సనల్ మీటింగ్. లేజినోవా పార్టీకి పిలవడంతో శివ లంబోని తీసుకుని పార్టీకి వెళ్తాడు. అక్కడ హమాబి, హిమ అండ్ మిగిలిన వాళ్ళంతా శివని బ్లేమ్ చేస్తారు. లేజినోవా వచ్చి వారి చేత శివకి క్షమాపణ చెప్పిస్తుంది. తనకి క్షమాపణ చెప్పిన హమాబి, హిమలను ఇంకెప్పుడు ఇండియాలో కనిపించొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు శివ. నో అని హమాబి, హిమలు ఒకేసారి అరిచారు. శివ మాటలు వాళ్ళ గుండెల్లో పిడుగులు పడ్డట్టుగా తొక్కేసినట్లుగా అయిపోయింది. ఊపిరాడినట్లుగా అనిపించి గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. శివ నోటి నుంచి వచ్చిన ఒక్క మాట వాళ్ళ భవిష్యత్తుని అగమ్య గోచరంలో పడేసింది. మరీ ముఖ్యంగా హిమ మొహం భయంతో నిండిపోయింది. మిస్టర్ శివ చెప్పింది మీకు అర్థమవుతుందా? మిస్టర్ శివ మిమ్మల్ని పబ్లిక్ గా కనిపించడం మానేమని చెప్పాడు. హమాబి, మీ ఫ్యామిలీ బిజినెస్ ఇకపై చెన్నైలో చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చేయాలి అనుకుంటే టోటల్ హమాబి బిజినెస్ మొత్తం స్మాష్ అయిపోతుంది. నేనే విషయమైనా రెండోసారి చెప్పను, చేసి చూపిస్తాను అని సీరియస్ గా అన్నది లేజినోవా. థ్యాంక్ యూ మిస్టర్ శివ, మమ్మల్ని క్షమించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని పాలిపోయిన ముఖాలతో అక్కడి నుంచి వెళ్లిపోయారు హమాబి, హిమలు. లేజినోవాని తిరస్కరించే ధైర్యం వాళ్ళకి లేదు. చుట్టూ ఉన్న అందరూ కూడా శివ వైపు రెస్పెక్ట్ తో భయంతో చూస్తున్నారు. ఎక్స్ట్రాడినరీ పర్సన్ అయిన శివ యొక్క ఆర్డర్స్ లేజినోవా పాటించడం వల్ల అతని మాట ప్రకారం యూరోప్ లోని మోస్ట్ రిచెస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హమాబీని చెన్నైలో బిజినెస్ చేయకుండా వెళ్ళగొట్టడమే కాకుండా పాన్ ఇండియా స్టార్ అయిన హిమ ఫేట్ ని కూడా మార్చేశాడు శివ. శివ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అని అక్కడున్న అందరికీ అర్థమైపోయింది. మై డియర్ శివ, నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మీకు ఆ విషయం చాలా అవసరమైనది అండ్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. సో టాప్ ఫ్లోర్ లో ఉన్న ప్రెసిడెన్షియల్ సూట్ లో మనం పర్సనల్ గా మాట్లాడుకుందాం అని సరదాగా అన్నది లేజినోవా. నాకు ఇంట్రెస్ట్ లేదు అని ఇండిఫరెంట్ గా అన్నాడు శివ. నీకు బ్యారెట్ ఫ్యామిలీ గురించి, నిరంజన్ కి సంబంధించిన విషయాల గురించి మాట్లాడటం ఇష్టం లేదు అంతేనా అని చిరునవ్వుతో అన్నది లేజినోవా. బ్యారెట్ ఫ్యామిలీ అని ముఖం చిట్లించి లేజినోవా వైపు చూశాడు శివ. బ్యారెట్ ఫ్యామిలీ అండ్ సన్సెట్ ఫ్యామిలీ రెండు ఒకటే. డార్క్ వరల్డ్ లో మరీ ముఖ్యంగా వెస్ట్రన్ రీజియన్ లో నెంబర్ 1 బిజినెస్ టైకూన్ అండ్ నెంబర్ 1 ఫ్యామిలీ బ్యారెట్ ఫ్యామిలీ. వాళ్ళు చాలా పవర్ఫుల్ అని టాక్. బలపరంగా క్రోమియర్ ఫ్యామిలీ, బ్యారెట్ ఫ్యామిలీ ఇంచుమించు ఒకే లెవెల్లో ఉంటారు. వెస్ట్ లోని డార్క్ వరల్డ్ లో సదరన్ డొమైన్ లో క్రోమియర్ ఫ్యామిలీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఆ ఫస్ట్ ప్లేస్ కోసం బ్యారెట్ ఫ్యామిలీ కాచుకుని కూర్చుంది. ఇంచుమించు రెండు ఫ్యామిలీస్ ఒకేలాంటి రెప్యుటేషన్స్ తో ఉన్నాయి. దీన్ని బట్టి లేజినోవా బ్యారెట్ ఫ్యామిలీ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. బ్యారెట్ ఫ్యామిలీ గురించి, నిరంజన్ గురించి నీకేం తెలుసు అని కూల్ గా అడిగాడు శివ. నిజం చెప్పాలంటే శివకి బ్యారెట్ ఫ్యామిలీ గురించి పెద్దగా తెలియదు. ఇంతకు ముందు ఎప్పుడూ అతను ఆ ఫ్యామిలీని టచ్ చేయలేదు. అయితే బ్యారెట్ ఫ్యామిలీ పవర్ఫుల్ ఫ్యామిలీ అని అతనికి తెలుసు. ప్రెసెంట్ నిరంజన్ కి సపోర్ట్ ఇస్తుంది కూడా బ్యారెట్ ఫ్యామిలీనే. నాకు తెలుసు అన్నాను కదా, నాకు తెలిసింది నీకు చెప్తాను, కానీ మనం మాట్లాడటానికి ఇది సరైన ప్లేస్ కాదు. మై డియర్ శివ, నీకు ఇంట్రెస్ట్ ఉంటే అలా పైకి వెళ్ళి మాట్లాడుకుందాం అని అన్నది లేజినోవా. శివ ఆమె వైపు ఇండిఫరెంట్ గా చూసి బ్లాక్ టీ సిప్ చేసి లేచి నిలబడి మెల్లగా నవ్వాడు. అక్కడున్న వాళ్ళందరూ లేజినోవా శివతో అంత సన్నిహితంగా ఉండటం చూసి నివ్వెరపోయారు. లేజినోవా ముఖంలో చిరునవ్వు చాలా అందంగా కనిపిస్తుంది. ఆమె కావాలని శివకి దగ్గరగా వచ్చి అతని చేయి పట్టుకుంది. దాదాపు ఆమె బాడీ మొత్తం శివని ఆనుకొని ఉంది. అక్కడున్న అందరి కళ్ళు అసూయతో నిండిపోయాయి. అదే సమయంలో ఒక జత కళ్ళు శివ, లేజినోవా వైపు నిర్లిప్తంగా చూస్తున్నాయి. అదే హాల్లో కార్నర్ లో ఒక మూలకి ఉన్న సోఫాలో వైట్ సూట్ లో ఒక హ్యాండ్సమ్ యంగ్ మ్యాన్ కూర్చున్నాడు. అతని పక్కనే ఎల్లో కలర్ సూట్ వేసుకున్న ఒక ముసలి వ్యక్తి, గంభీరమైన ముఖంతో నిలబడి ఉన్న మరో యువకుడు ఉన్నారు. ఆ కూర్చున్న వ్యక్తి సాకేత్ నాయక్. రెడ్ వైన్ గ్లాస్ పట్టుకుని దాన్ని గుండ్రంగా తిప్పుతూ సీరియస్ గా నవ్వుతూ వెళ్తున్న శివ లేజినోవానే చూస్తూ ఉన్నాడు. ఈ శివ వట్టి ఆకతాయిలా ఉన్నాడు. వీడిప్పటి వరకు చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. నాకు భార్య ఉంది, నేను ఆమెనే ప్రేమిస్తాను, మరో స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడను అని నా చెల్లిని రిజెక్ట్ చేశాడు. ఇప్పుడు చూస్తుంటే వాడు ఒక రొమాంటిక్ పర్సన్ లా ఉన్నాడు. మా చెల్లి ముందు మాత్రం గొప్పవాడిగా, జెన్యూన్ పర్సన్ గా నటించాడు. దాన్ని మోసం చేశాడు. వీడి ఎత్తుగడలు చాలా టఫ్ గా ఉన్నాయి. ఇలాంటి ఆకతాయి ఉచ్చులో నా చెల్లి పడింది. వీడు ఉత్త వేస్ట్ ఫెలో. కానీ వీడి కోసం సువీక్ష తన విలువైన సమయాన్ని వేస్ట్ చేస్తోంది. ఆమె సగం ఇండియా మొత్తం ఈ శివ కోసమే వెతికింది. ఇప్పుడు వీడి భార్య అయిన వైల్డ్ ఉమెన్ తో డీల్ చేయడానికి తన స్టేటస్ ని వదులుకొని హైదరాబాద్ లో ఉంటోంది. ఇక్కడేమో ఈ శివ చెన్నైలో హ్యాపీగా రొమాంటిక్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. నా చెల్లెల జీవితం మొత్తాన్ని తారుమారు చేశాడు అని కసిగా అనుకుంటూ, ఓల్డ్ టాంగ్, వీళ్ళిద్దరి పిక్స్ తీసావా అని అడిగాడు. తీశాను మిస్టర్ సాకేత్ అని గంభీరమైన ఎక్స్ప్రెషన్స్ తో అన్నాడు ట్యాంక్ పర్సన్. సాకేత్ శివపై ఎప్పటికప్పుడు స్పై చేస్తున్నాడు. చెన్నైలో అతను చేసే పనులన్నీ చాలా సీక్రెట్ గా కనుగొని ఫాలో అవుతున్నాడు. సాకేత్ డీప్ వాయిస్ లో, శివ ఈ క్రోమియర్ క్వీన్ల సంగతి తర్వాత చూసుకోవచ్చు. ముందు వెంటనే వాళ్ళిద్దరూ సఖ్యతగా ఉన్న ఫొటోస్ సువీక్షకు పంపించండి. మిగిలిందంతా తనేం చేయమంటే అది చేయొచ్చు అని సీరియస్ గా అన్నాడు సాకేత్. ఓకే మిస్టర్ సాకేత్,
అని అన్నాడు ట్యాంక్ సూట్ పర్సన్. నిజానికి శివ యొక్క ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలిసినప్పటికీ శివ వెనకాల ఇలాంటి కుతంత్రాలు చేయడం సాకేత్కే చెల్లింది. అందులో సాకేత్కి క్రోమియర్ ఫ్యామిలీ క్వీన్ అయిన లేజినోవా నచ్చింది. అతని దృష్టిలో ఆమెకి శివ సరైన జోడీ కాదు, తనే లేజినోవాకి సరైన జోడీ. అలాంటిది ఆమె శివ వెంట తిరుగుతుంటే సాకేత్ అస్సలు తట్టుకోలేకపోతున్నాడు. నేను నాయక్ ఫ్యామిలీకి కింగుని, ఇక నాయక్ ఫ్యామిలీ క్వీన్ గా సుభిక్ష చాలా గొప్ప వ్యక్తి. ఆమె శివ లాంటి ఆకతాయిని కోరుకుంది. అతను ఆమె మనసుని దొంగలించాడు. కానీ ఈ శివేమో ఈ రోజు రాత్రి ఓ అమ్మాయితో గడపడానికి వెళ్ళాడు. అక్కడ నా చెల్లెలు ఇప్పటికే హైదరాబాద్ లో సురభిపై అటాక్ చేస్తుంది. ఇది చాలా కామెడీగా ఉంది. నిజం చెప్పాలంటే శివ లెజెండ్ కానీ క్యారెక్టర్ లేదు. సుభిక్ష శివని చాలా గొప్ప వ్యక్తిగా ఫీల్ అవుతుంది. అండ్ శివ కూడా ఆమె ముందు సీరియస్ గా చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు. వీడి నిజ స్వరూపం సుభిక్షకి తెలియాలి అని అన్నాడు సాకేత్. మిస్టర్ సాకేత్, మనం ఈ శివని క్లియర్ చేయడానికి బాస్ నుంచి మనుషుల్ని రప్పిద్దామా అని అన్నాడు ట్యాంగ్. దీనికి బాస్ అవసరం లేదు, మనం దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఫైటింగ్ స్ట్రెంగ్త్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ విషయంలో మనం శివని ఇంకా అంచనా వేయలేకపోతున్నాం. సో ఈ విషయంలో నా ప్లాన్స్ నాకున్నాయి అని సీరియస్ గా అన్నాడు సాకేత్. మరోవైపు వైలెట్ టవర్ 33వ ఫ్లోర్ లో లగ్జూరియస్ వెస్ట్రన్ రూమ్ లో శివ సోఫాలో కూర్చుని పొగలు కక్కుతున్న బ్లాక్ టీ సిప్ చేస్తున్నాడు. అతని ఎదురుగా తన అందమైన కళ్ళతో శివ వైపే చూస్తూ చిరునవ్వు చిందిస్తోంది లేజినోవా. ఆమె వైట్ షార్ట్ స్కర్ట్ వేసుకుని తన థైస్ ఎక్స్పోజ్ చేస్తూ శివ వైపు కవ్వింపుగా చూస్తోంది. శివ ఎక్స్ప్రెషన్ ఎప్పట్లానే చాలా నార్మల్ గా ఉంది. చెప్పు లేజినోవా, నీకు బ్యారెట్ ఫ్యామిలీ గురించి, నిరంజన్ గురించి ఏం తెలుసు? ఎందుకు నీకు వాళ్ళ విషయాలపై అంత ఇంట్రెస్ట్ అని డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చాడు శివ. ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు డియర్ శివ. చాలా సింపుల్. మా క్రోమియర్ ఫ్యామిలీ చెన్నైలోని బ్యారెట్ ఫ్యామిలీ ప్లేస్ రీప్లేస్ చేయాలనుకుంటుంది. ఇక నిరంజన్ ని బయటికి రప్పించడానికి మా ఫ్యామిలీ మీకు పూర్తి సపోర్ట్ ఇస్తుంది. ప్రెషర్ విషయానికి వస్తే నేను మీకోసం వాళ్ళని డీల్ చేయగలను. మై డియర్ శివ, నేను మీకు నిజం చెప్తున్నాను. బ్యారెట్ ఫ్యామిలీ వెస్ట్ లో ఉంది. వాళ్ళు మా ఫ్యామిలీకి శత్రువులు అని అన్నది లేజినోవా. శివ సీరియస్ స్మైల్ ఇస్తూ నార్మల్ గా నీకు నాతో చాలా పనులు ఉన్నట్టున్నాయి అని అన్నాడు. చెన్నైలో బ్యారెట్ ఫ్యామిలీకి నిరంజన్ వంటి పవర్ఫుల్ ప్రతినిధి ఉన్నాడు. దీన్ని బట్టి చెన్నైలో బ్యారెట్ ఫ్యామిలీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంతో గ్రహించవచ్చు. అందుకు లేజినోవా ప్రత్యక్షంగా పరోక్షంగా ఫైట్ చేయాలనుకుంటుంది. అందుకు ఆమెకి శివ సపోర్ట్ కావాలి. మై డియర్ శివ, మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు కాదు అంటే మాకు హెల్ప్ చేయడానికి వేరే వాళ్ళున్నారు అని సీరియస్ గా అన్నది లేజినోవా. శివ చాలా కూల్ గా లేజినోవా వైపు చూస్తూ నన్ను మిస్టర్ శివ లేదా శివ శరణ్య అని పిలువు అని అన్నాడు. నిరంజన్ ఎలాంటి పవర్స్ యూజ్ చేయడు అని హామీ ఇస్తున్నాను. అదే జరిగితే అతని తరపు నుంచి మీకు ప్రతిఘటన ఉండకపోవచ్చు. ఇక బ్యారెట్ ఫ్యామిలీ విషయంలో మీ సహాయం అయితే మాకు అవసరం లేదు. చెన్నైలోనే బ్యారెట్ ఫ్యామిలీ అండ్ ఆ ఫ్యామిలీకి సంబంధించిన పవర్ ని కంట్రోల్ చేయడానికి మా ఫ్యామిలీకి తగిన స్ట్రెంగ్త్ ఉంది. నేను బ్యారెట్ ఫ్యామిలీకి భయపడుతున్నానని మీరు అనుకున్నారా అని సీరియస్ గా అన్నది లేజినోవా. శివ ఆమె వైపు చూసి మెల్లగా నవ్వాడు. బ్యారెట్ ఫ్యామిలీ ఎంత పవర్ఫుల్ అయినప్పటికీ శివ సంకల్పాన్ని ఆపగలిగే శక్తి లేదు. నిరంజన్ చావు ఆ దేవుడు కూడా ఆపలేడు. శివ నవ్వు చూసి లేజినోవా కూడా మెల్లగా నవ్వి మిస్టర్ శివ, ఈ నిరంజన్ బ్యారెట్ ఫ్యామిలీ యొక్క మనీ బ్యాంక్ లాంటి వాడు. మీరు ఆ నిరంజన్ ని ఫినిష్ చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే రాయల్ మిలిటరీ ఏజెన్సీని నాశనం చేశారు. వాళ్ళు చెన్నైలోని బ్యారెట్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళే. సో ఈ లెక్కన ఈసారి మిమ్మల్ని డీల్ చేయడానికి మోస్ట్ పవర్ఫుల్ ఎలైట్ పీపుల్ ని యూజ్ చేస్తాడని నాకు అనిపిస్తోంది. అంతేకాదు, నిరంజన్ చెన్నైలో మోస్ట్ రిచెస్ట్ పర్సన్. అతని దగ్గర ట్రంప్ కార్డ్ ఇంకా చాలా ఉండొచ్చు. సో అతన్ని ఈజీగా ఓడించగలరనే కాన్ఫిడెన్స్ మీకు నిజంగా ఉందా అని తన గడ్డం కింద చేయి పెట్టుకుని ఆసక్తిగా అడిగింది లేజినోవా. శివ చాలా ప్రశాంతంగా ఆమె చెప్పేది వింటూ మాకొక లేటెస్ట్ న్యూస్ తెలిసింది. చెన్నైలోని రాయల్ ఇంటెలిజెన్స్ అదృశ్యమైన తర్వాత బ్యారెట్ ఫ్యామిలీ మోస్ట్ పవర్ఫుల్ ఎలైట్ టీమ్ ని పంపించింది. వాళ్ళు వెస్ట్ నుండి స్టార్ట్ అయ్యారు. కొద్ది రోజుల్లో చెన్నై వస్తారు. ఆ టీం బ్యారెట్ ఫ్యామిలీ యొక్క కోర్ డార్క్ ఫోర్స్. వాళ్ళు నిజమైన డెత్ సర్వెంట్స్ అని అన్నాడు శివ. ఆ మాటతో శివ భయపడట్లేదని, చాలా ధీమాగా ఉన్నాడని, మరీ ముఖ్యంగా ఎప్పటికప్పుడు చాలా అప్డేటెడ్ గా ఉన్నాడని అర్థమైన లేజినోవా, అయితే మీరు మరీ ఇంత ధీమాగా ఉండటం కరెక్ట్ కాదు. వాళ్ళు మీకు చాలా ఇబ్బందిని తీసుకొస్తారు. మిస్టర్ శివ, మీరు నాతో కలిసినంత కాలం నేను మీకు సపోర్ట్ చేయడంలో నన్ను నేను నిరూపించుకుంటాను. మిమ్మల్ని బాధించే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేస్తాను అని అన్నది లేజినోవా. శివ టేబుల్ పై తన వేళ్లతో దరవేస్తూ కాసేపు ఆలోచించాడు. నిజానికి శివ బ్యారెట్ ఫ్యామిలీ పర్సన్స్ ని అంత సీరియస్ గా తీసుకోలేదు. చీమలు ఎక్కువగా ఉంటే ఏనుగుని సైతం కొరికి చంపేస్తాయి. అలానే ఆలోచిస్తుంది లేజినోవా. ఆమె ప్రాబ్లమ్స్ కి భయపడే వ్యక్తి. శివ వెంట ఉంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను సైతం ఎదుర్కోవచ్చని ఆమె ఒపీనియన్. మీరు అన్నిటినీ డీల్ చేయలేరు. నేను మీకు హెల్ప్ చేయగలను. మీరు నాకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నంత వరకు మీకేం కావాలంటే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరేం కావాలన్నా నన్ను అడగొచ్చు అని హస్కీగా అంటూ శివ వైపు కోరికతో చూస్తూ శివకి ఓపెన్ ఆఫర్ ఇచ్చింది లేజినోవా. శివ అప్పటికి కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అతను ఆమెను సీరియస్ గా తీసుకోలేదు.
మీ క్రోమియర్ ఫ్యామిలీ నా ఇన్ఫ్లుయెన్స్ ని ఉపయోగించుకోలేదు. అంతేకాదు నేను క్రోమియర్ ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వడం అసాధ్యం అని అన్నాడు శివ. ఆ మాటతో లేజినోవా ఆశ్చర్యపోయింది. క్రోమియర్ ఫ్యామిలీకి బాధ్యత వహించడానికి, తన ప్రపంచాన్ని వదిలి పని చేయడానికి ఆమె ఇదే మొదటిసారి బయటకు రావడం. ఇది క్రోమియర్ ఫ్యామిలీలో బిజినెస్ సామ్రాజ్యానికి వారసురాలు అవ్వటానికి పెట్టే ఎబిలిటీ టెస్ట్. శివ లేజినోవాకి హెల్ప్ చేస్తాడా? అసలు సాకేత్ వెనుకున్న బాస్ ఎవరు? శివ లేజినోవా పిక్స్ చూసి సువీక్ష ఎలాంటి డిసిషన్